సుసన్, వచ్చి బండేకు. శరీరాన్ని కష్టపెట్టే ఈ వృత్తి నీకు బోర్ కొట్లే? అందరిలాగా నువ్వు జీవించాలనుకుంటే, ఇందులోంచి బయటపడాలనుకుంటే నీ చేతిలోనే ఉంది. మీరిప్పుడెక్కడికి ఎందుకొచ్చారో నాకు తెలుసు. అయితే ఏంటి? మీ ప్రశ్నలకి సమాధానం దొరకకుండా ఇక్కడి నుంచి వెళ్ళారని కూడా తెలుసు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది మీకు కావాల్సింది ఇవ్వడానికి, మీకు సహాయం చేయడానికి. అలాగా? నేను మీకు ఇచ్చే సాక్ష్యాధారం మీరిక్కడికి రాబోయే ముందు జరిగిన విషయాలన్నీ ఇందులో ఉన్నాయి. నాకు ఏమేమి తెలుసో, ఏమేమి చూశానో అంతా ఇందులో రాసుంది. ఏ కోర్టుకొచ్చి చెప్పమన్నా సాక్ష్యం చెప్తాను. నువ్విప్పుడు రాసిచ్చిన ఈ స్టేట్మెంట్లో ఒక్క విషయం మిస్ అవుతుంది. ఈ పాపకర్మలు చేసిన ఆ మహాపాపి నంబియాతో పాటు చేర్చాల్సిన పేరు ఇంకోటి ఉంది. ఒక అందమైన అమ్మాయి పేరు. నీ పేరే. నా పేరు మర్చిపోండి. మర్చిపోతే చాలదు, నంబియారే ఉండకూడదు. ఆ రోజు మీకు కావాల్సింది ఇస్తాను, మీరు చాలనేంత వరకు. ఇస్తావా? నంబియార్ సార్, నేను ముకుందాన్ని. కమల ఇప్పుడు స్టేషన్కి వచ్చి సార్తో ఏదో మాట్లాడుతోంది. వాళ్ళు ఆ రోజు రాత్రి నేను రంగయ్యని తీసుకుని స్టేషన్కి వచ్చినప్పుడు కూడా నంబియార్కి ఆ మెసేజ్ ఇచ్చింది నువ్వేనా నాకు తెలుసు. కాల్ లిస్ట్ నా టేబుల్ మీద ఉంది. అది కాకుండా సరైన టైంలో ఫీజు కూడా పీకేశావు. కాకి దుస్తులు ధరించి అమాయకంగా నటిస్తూ వెన్నుపోటు పొడుస్తావా? కాల్చి పారేస్తా. దయచేసి నన్ను క్షమించండి సార్. వాళ్ళని ఆ పోలీసుడు మన వెనకే వస్తున్నాడు. నువ్వు కొంచెం ఫాస్ట్గా వెళ్ళు. వాడి అంతు చూడాల్సిన టైం వచ్చింది.
నిన్ను ఒకసారి వదిలేశాను, కానీ నువ్వు కొండ దిగి రావడం వల్ల నిన్ను పూడ్చి పెడతాన్రా. నువ్వు స్కెచ్ గీసినట్టుగా అన్ని జరగవు నంబియార్. ఎందుకంటే నువ్వు నన్ను ఏదో ట్రాప్ చేసి ఎరకాటంలో పెట్టానని అనుకుంటున్నావు. అది ఈ జన్మలో కాదు. చాలా బాగుంది. సారా, వద్దు ప్లీజ్. ఇంకా ప్రాణాలతో ఉండి ఏం చేస్తావు? నన్ను వెతుక్కుంటూ వస్తుంది నీ కమల. అన్నిటికీ నువ్వే కారణమని రాసిచ్చేసి ఒక సంతకం కూడా పెట్టేసింది. ఇకపైన తను జైల్లో ఉంటానంది. లేదంటే నేను లేపేశానంటే నీ కమల నాకు సొంతం అవుతానంది. అది నాయన ఆఫరు. నేనది ఎలా వదులుకోగలను? నువ్వే చెప్పు. ఎంతో కాలంగా ఈ రేస్లో పరిగెత్తుతున్నాను. నాతో వచ్చిన వాళ్ళని, నాకు అడ్డొచ్చిన వాళ్ళని ఎక్కి తొక్కేసి ముందుకు పోతూ ఉంటాను. నేను నా లక్ష్యాన్ని చేరుకునే సమయం వచ్చినప్పుడు నువ్వు నన్ను ఓడించకూడదు. దానికి బదులు ఏమన్నా అడుగు. ఎలక్షన్ ఫండ్, ఇందులో 33 లక్షలున్నాయి. ఇంకా ఇస్తాను. నేను నిన్ను వదిలిపెట్టినా నువ్వు సేఫ్గా ఉండగలవా నంబ్యా? ఉండవు కదా. తనను వదిలిపెట్టావే అనుకో, నా దగ్గర తను చెప్పిన విషయాలన్నీ రేపు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తుంది. నువ్వు ఇరుక్కుంటావు. లేదు, అందుకు తను ప్రాణాలతో ఉండదు. అయితే వెళ్ళు. నువ్వనుకున్నది సాధించాలనుకుంటే అలాగే చెయ్యి.